కీర్తనాకారుడు ఓ ప్రార్థన చేశాడు. దావీదు ఓ ప్రార్థన చేశాడు. అది కీర్తనల గ్రంథము 61వ కీర్తన 2వ వచనంలో ఉంది. చూడండి. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు. 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. బైబిల్ గ్రంథంలో ఈ మాటని ప్రత్యేకంగా ధ్యానించాలి. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించు అనే ప్రార్థన. అసలు నాకు అర్థం కాదు, ఎక్కలేనంత ఎత్తైన దాన్ని ఎక్కాలన్న ఆశ ఎందుకు? అలివిగా దాన్ని ఎక్కితే ఏమైంది? మీరు ఒక్కసారి ఊహించండి. ఏదైనా మనం అందుకోవాలి అంటే మన స్థాయిలో ఉన్నదాన్ని అందుకోవడానికి ట్రై చేస్తాం. మన స్థాయికి అందని దాన్ని మనం ఆశించాం. అసలు అది మన వల్ల అయిద్ది అనుకుంటే ట్రై చేస్తాం. అబ్బో, ఇది మనం ఎక్కలేమురా అనుకుంటే అసలు ప్రయత్నమే ఉండదు. అవునా కాదా? అసలు ప్రయత్నమే ఉండదు. కానీ దావీదు దేవుని ముందుకెళ్ళి అంటున్నాడు, నా ముందు ఒక ఎత్తైన కొండ ఉంది, దాన్ని ఎక్కాలన్న ఆశ నాకుంది, కానీ ఎక్కే ఓపిక, ఆ శక్తి, ఆ జ్ఞానము నాకు లేదు. కానీ నాకైతే ఆశ ఉంది ఎక్కాలని. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించవా అని దేవుడిని అడుగుతున్నాడు. అంటే దావీదుకు ఒకటి తెలుసు, ఈ కొండ నా ముందుంది, దీన్ని ఎక్కాలన్న ఆశ నాలో ఉంది, కానీ ఎక్కలేనన్న సంగతి నాకు తెలుసు. అయినా నేను కానీ ఆయన్ని అడిగితే, ఆయన దయ కలిగితే నేను ఎక్కలేనంత ఆ ఎత్తైన కొండ మీదికి ఆయన నన్ను ఎక్కించగలడు అని దావీదుకు తెలుసు. అందుకే తనకు అసాధ్యమైన ఒక కోరికను కలిగి ఉండి, తనకు సాధ్యము కాని అతిపెద్ద కోరిక ఒకటి కలిగి ఉండి, దాన్ని సాధ్యపరచుకోవడానికి దాన్ని సాధ్యం చేసే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఈరోజు మనందరం కూడా ఒక్కొక్కళ్ళ ముందు ఒక కొండ ఉంది. భౌతికంగా చూసుకుంటే, శరీర సంబంధంగా చూసుకుంటే పాపం ఎక్కటానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కలేకపోతున్న కొండలు ఒక్కొక్కళ్ళకి చాలా ఉన్నాయి. సింపుల్గా చెబుతాను, మనకు అలవాటే కదా మామూలుగా ఈ విషయాలు చెప్పుకోవటం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కళ్ళ ముందు అవి పెద్ద కొండల్లాగా ఉన్నాయి. ఎప్పటికి ఎక్కుతాము, ఎప్పటికీ శిఖరాగ్రానికి చేరతాము అనేది ఎవరి హృదయంలో అయినా ఉండేటువంటి బాధే. సింపుల్గా అప్పులు ఉన్నాయి కొంతమందికి. అప్పులోళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకు బాగా అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దించకండి, అలానే ఉంచండి. అందరూ ఎంతమంది అప్పులు ఉన్నాయో అంతమంది చేతులు ఎత్తాలి. ఓకేనా? అంటే దాదాపు ఉన్న వాళ్ళల్లో 90% మంది చేతులు ఎత్తారు. దించండి. అన్నయ్య, దేవుడు దేవల నాకు అప్పులు లేవు అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఓ 10% చేతులే లేచినాయి, కానీ ఇందాక 90% చేతులు అప్పులు ఉన్నాయని లేచినాయి. సరే, ముందు చేతులు ఎత్తిన వాళ్ళని అడుగుతున్నా, ఆ అప్పుల్లోంచి బయటపడటానికి పడాల్సిన పాటలన్నీ పడుతున్నావా లేదా? చేయాల్సిన ఫీట్లన్నీ చేస్తున్నావా లేదా? సంవత్సరాలుగా తీరిందా? పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? కొంతమందికి ఏం పెరిగిపోతుంది కొండ పెరిగినట్టు, కొంతమందికి ఏమో ఏదో రొటేషనే కాస్త తరుగుతుంది, మళ్ళా రీచ్ అవుతుంది, తరుగుతుంది, రీచ్ అవుతుంది, కొంతమందికి ఏమో పెరుగుతుంది. పాపం చాలామందికి ఇది ఒక ఎక్కలేని కొండ అయిపోయింది. అన్న శాలేమన్నా,
ఇక మిగిలిన కొండలు ఏమి ఎక్కలేను, కానీ ఈ అప్పు అనే కొండ కానీ దేవుడు ఆయన దయతో నన్ను ఎక్కిస్తే నాకు అదే 10,000 అన్నా అనేవాళ్ళు ఉన్నారు. నాకు అంతే చాలన్నా, కాస్త ప్రాప్తంగా ప్రశాంతంగా అంత అన్నం తింటానన్నా, లేకపోతే అసలు మరీ నా బతుకు ఎంత దరిద్రంగా అయిపోయిందంటే నాకు ఆహారం పట్టట్లా, నీళ్లు పట్టట్లేదన్న అంత బాధ అయిపోయింది నా జీవితంలో అంటారు. అవునా? రైట్. కొంతమందికి అప్పులు కొండ. ఇప్పుడు ఈ కొండ పేరు ఏం కొండ? అప్పుల కొండ. ఇక ఇంకొక టైప్ వాళ్ళు ఉంటుంది, తప్పుల కొండ. ఏం కొండ ఇది? ఈ తప్పుల కొండ. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట తప్పు జరుగుతూనే ఉంది, పొరపాటు పడుతూనే ఉన్నారు. కూర్చొని ఆలోచించుకుంటారు, ఏడ్చుకుంటారు, మొత్తుకుంటారు, గందరగోళం అవుతుంటారు. నేను ఎంత ప్రయత్నం చేసినా ఏ తప్పు లేకుండా ఉందామంటే ఏదో తప్పు నా ముందు జరుగుతూనే ఉంది, నా ద్వారా జరుగుతూనే ఉంది. ఎప్పటికీ తప్పు లేకుండా బతకలేనంటావా? నా బతుకంత ఇంతేనా? పోయిన ఆదివారం తీర్మానం చేశాను ఈ వారం మొత్తంలో ఒక తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా బతకాలని. మళ్ళీ ఆదివారం వచ్చేటప్పటికి దేవుని ముందు ఒప్పుకోవాల్సి వచ్చినాయి కొన్ని తప్పుల్ని అని కొంతమంది తమ పొరపాటు జీవితాన్ని దలంచుకొని అదొక ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా ఫీల్ అయిపోతారు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఇందాక అప్పులోళ్ళు అంటే చెయ్యెత్తారు, ఇప్పుడు తప్పుల కొండ. ఈ తప్పులోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లా. ఏ తప్పు లేదా, ఏ పొరపాటు లేదా తమ్ముడా, ఏ తప్పు చేయట్లేదా నువ్వు? నోటి మాటల్లో కానీ క్రియల్లో కానీ చేస్తే చేయొత్తాడు మర్యాదగా. ఇప్పుడు అడిగిన దానికి అందరు చేతులు లేచినాయి దాదాపు. ఇది అందరూ ఎదుర్కొంటున్న కొండ, ఇది తప్పుల కొండ. స్తోత్రం. కొంతమందికి అప్పు ఒక కొండ, కొంతమందికి పొరపాటు జీవితం ఒక కొండ. ఇప్పుడు అప్పుల కొండ, తప్పుల కొండ అయింది. ఇక మూడవది నొప్పుల కొండ, అంటే రోగాల కొండ. ఈ కంపెనీ బలహీనతలు ఉంటాయి కదా కొన్ని. డాక్టర్లు చెప్పేస్తారు ఈ జబ్బు వచ్చింది, ఇక నీకు తగ్గదు, ఇక అట్టుంటమే బతికినంతకాలం ఆ జబ్బు అలానే ఉంటుంది, ఉపశమనానికి మందులు ఇస్తాను వాడుకో, బతికిన గాడికి బతుకు, పోతే పో అని వాళ్ళు చెబుతారు కదా. ఈ బలహీనత కొంతమందికి, శరీర బలహీనతలతో కొంతమంది అల్లాడుతూ ఉంటారు. నాకు ఎవరన్నా అసలు ఇది లేకుండా చేస్తే బాగుండు, ఎక్కడికైనా వస్తా అని తిరుగుతూ ఉంటారు. ఈ రోగం అనే కొండ ఎక్కాలని. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి పరాసలో? అప్పుల కొండ, తప్పుల కొండ, నొప్పుల కొండ. ఇంకేమన్నా పెడదామా? జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక 3 రకాలు చెప్పాను. తర్వాత కొంతమందికి పిల్లల కొండ ఉంటుంది. పిల్లల కొండ. ఏం కొండ? పిల్లల కొండ. ఇదొక కొండ. పిల్లలకు జాబ్ విషయంలోనో పెళ్ళిళ్ళ విషయంలోనో కొండలాగా కనపడుతుంటుంది. ఎట్టనన్నా కానీ ఈ బిడ్డకు పెళ్ళి ఒక ఇంటోళ్ళు అయితే అంతే జాలయ్యా దేవుడా, ఎప్పుడు మోకరించిన ముందు దాన్ని ఎత్తుతారు. కొంతమంది పిల్లలకి ఉద్యోగాల కోసం మొత్తుకుంటారు, కొంతమంది పిల్లలు చదువుల ఎదుగుదల కోసం మొత్తుకుంటారు. వాళ్ళని బయటికి తేవటానికి, వాళ్ళని పైకెత్తడానికి తల్లిదండ్రి పడే పాటలు అన్నీ ఇన్ని కాదు, వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు పడే బాధలు అన్నీ ఇన్ని కాదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన దైనందిన జీవితంలో మనం పెద్ద పెద్ద కొండల్లాగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. అవునా? అయితే ఒక్క మాట, ఇప్పుడు చెప్పుకున్న కొండలన్నీ కూడా దేవుడు నిన్ను అలవోకగా ఎక్కిస్తాడు. అప్పుల కొండైనా, తప్పుల కొండైనా, నొప్పుల కొండైనా నువ్వు ఎక్కగలుగుతావు. దానికోసం నువ్వో ఏడవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏడిచి పక్కన వాళ్ళని ఏడిపించాల్సిన అవసరమే లేదు. వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి పైకెత్తగల దేవుని మీద నీ భారం ఉంచి నువ్వు ఆయన వైపు లక్ష్యం ఉంచిన ఎడల నిశ్చయంగా వాటన్నిటి నుంచి నిన్ను ఎక్కించగలుగుతాడు.
ఎక్కిస్తాడా ఎక్కించడా? అదేమన్నా ఆయనకేమన్నా పెద్ద కష్టంతో కూడిన పనే? ఆయనకి సులభమేగా. మనం ఎదుర్కొనే అప్పులు తీర్చడం దేవునికి ఏమన్నా కాస్త కష్టమా? ఏం లేదు. ఆయన తలుచుకుంటే అద్భుతంగా తీసేయగలుగుతాడు. వ్యాధుల్ని స్వస్థపరచగలుగుతాడు, రుణాలను తొలగించగలుగుతాడు, దోషాలుంటే క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచగలుగుతాడు, ఆయన రక్తంలో నిన్ను శుద్ధి చేసి తెలుపు చేయగలుగుతాడు. దోషాలు బాపలేడా? రుణాలు తీర్చలేడా? మన ఆత్మ నరకానికి వెళ్లకుండా మన పాప రుణాన్ని తీర్చడానికి తన ప్రాణమే పెట్టినవాడు మన భూమి మీద ఎదుర్కొంటున్న రుణాలను తీర్చలేడా? ఖచ్చితంగా తీర్చగలుగుతాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? అందరికీ విశ్వాసం ఉంది కాబట్టి వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు? నేను చెప్పినటువంటి 4 విధములైన కొండల్ని దేవుడు ఎక్కిస్తాడు. దేవుడు కోరేది ఏంటంటే అసలు వాటి గురించి నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 4 కొండలే కాదు, ఇంకెలాంటి కొండలు ఎన్నున్నా వాటిని నువ్వు లక్ష్య పెట్టద్దు అని దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. రోగం సమస్య అయినా, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, నీ పొరపాట్లైనా, నీవు కన్న నీ సంతానమైనా, ఈ 4 విషయాలే కాదు, భౌతికంగా భూమి మీద జీవించే నీ జీవనానికి అవసరమైన సకల సంగతుల విషయమై నీకు చింత అక్కరలేదు. నువ్వు ఎప్పుడైతే నా చేతుల్లోకి వచ్చావో బాధ్యత నేను తీసుకున్నాను అని ఎప్పుడూ దేవుడు చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా అది ఆయన ఆ మాట చెబుతానే ఉన్నాడు. బాధ్యత నేను తీసుకున్నాను, నేను నడిపిస్తా. ఏది ఎంతవరకు ఉండాలో, ఏది ఎలా ఉండాలో, ఏది ఎలా ఉండొద్దు అని నేను బ్యాలెన్స్ చేస్తా. అయితే నీ దృష్టి వాటి మీద కాకుండా మరో దాని మీద ఉండాలనేది నా ఆశ అంటాడు ఆయన. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్న వాటి మీద నీ దృష్టి ఉంచొద్దు, వాటిని నేను తీసేస్తా. అవి అనవసరంగా నీ జీవితంలోకి రానిలేదు. అవి అంటూ నీకు రానిచ్చాను అంటే వాటి వలన కొంత ప్రయోజనం ఉంది కాబట్టి, నేను మహాజ్ఞానినని నీవు నమ్ముతున్నావు కాబట్టి, నేను ఆలోచనకర్తగా ఉండటానికి నువ్వు నన్ను ఆహ్వానించావు కాబట్టి, ఆలోచనకర్తగా నీ జీవితంలోకి ఎంటర్ అయ్యి నా ఆలోచన ప్రకారం నేను నిన్ను బ్యాలెన్స్ చేస్తున్నా, నీ పరిస్థితులు బ్యాలెన్స్ చేస్తున్నా. ఋతువులను రప్పించేవాడిని, నక్షత్ర రాసులను రప్పించేవాడిని, నీ జీవితంలో నీకు రకరకాల అనుభవాలను రప్పించేవాడిని కూడా నేనే అంటాడు ఆయన. రకరకాల అనుభవాలను రప్పించేవాడిని కూడా నేనే. కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినట్లు చేయవాడను నేనే. వాటిని గురించి నువ్వేమీ కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ కొండలన్నీ అసలు కొండలు కాదు, ఇవన్నీ నీ ముందు బండలు, చిన్న రాళ్ళు అనుకో. వాటన్నిటిని గురించి నువ్వు ఆలోచించాలని నేను అనుకోవట్లా. ఒక వ్యక్తి రాశారు ఒక గ్రంథంలో, యోసేపు తల్లి స్థానంలో నేను ఉన్నట్టయితే నేను ఇలా చేసేదాన్ని, మోషే తల్లి స్థానంలో నేను ఉన్నట్టయితే నేను ఇలా చేసేదాన్ని అని తానేమనుకున్నారో ఒక గ్రంథంలో రాశారు. తను ఏమని ప్రార్థించేవారో, యోసేపు తల్లిగా ఒకవేళ నేను ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా ప్రార్థించేదాన్ని, యోసేపు తన అన్నలతో గొడవ పడకూడదు, వాళ్ళు కలిసి ఐకమత్యంగా సమాధానంగా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు అసలు ఆ గుంటలో పడవేయబడకుండా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు అసలు ఐగుప్తుకి అమ్మబడకుండా ఉండాలని. యోసేపు తల్లిగా నేను ఉన్నట్టయితే నేను ఇలా ప్రార్థించేదాన్ని, యోసేపు జైలు పాలు కాకూడదని ప్రార్థించేదాన్ని. అసలు ఇవన్నీ జరగకూడదని ప్రార్థించేదాన్ని.
ఒకవేళ మోషే తల్లిగా నేనున్నట్టయితే మోషే గురించిన ఆజ్ఞ 2 సంవత్సరాల పిల్లల్ని, అదే పుట్టిన పిల్లల్ని, ఇశ్రాయేలీల పిల్లల్ని నైల్ నదిలో పడేయాలన్న ఆజ్ఞ అసలు రాకూడదని ప్రార్థించేదాన్ని. ఒకవేళ ఈ ప్రార్థనలన్నీ నిజంగా జరిగితే ఊహించండి. మోషే తల్లిని నేనైతే నేను ప్రార్థించేదాన్ని, నా బిడ్డ నా నుండి దూరం కాకూడదు, నా బిడ్డ నా చేతుల్లోనే ఉండాలని. అప్పుడేం జరిగిద్దో కొంచెం ఆ చిత్రాన్ని మీరు చూడండి. ఒకవేళ నేను యేసు తల్లి అయిన మరియనైతే నేను ఖచ్చితంగా ప్రార్థించేదాన్ని ఏమని? నా కుమారుడికి ఆ కొరడా దెబ్బలు వద్దని, నా కుమారుడికి ఆ శిలువ శ్రమలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి ఆ రక్తసిక్తమైన అనుభవాలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి కాళ్ళలో చేతుల్లో శీలలు వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడికి నోటి వెంట రక్తం వద్దని ప్రార్థించేదాన్ని, నా కుమారుడి ప్రక్కలో బల్లెపు పోటు వద్దని ప్రార్థించేదాన్ని. ఒకవేళ ఈ తల్లి ప్రార్థించినట్టుగానే జరిగితే ఆ చిత్రాన్ని ఒక్కసారి ఊహించండి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? కాలేదా? ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందండి? సింపుల్. ఒకవేళ యోసేపు తల్లిగా తానుంటే ఏమని అడుగుతానంది? అన్నదమ్ములు గొడవే రావద్దు అని అడుగుతానంది. అన్నదమ్ములకి అసలు వివాదమే లేకపోతే యోసేపు గుంటలో వేయబడే అనుభవం, ఆ గుంటలో వేయబడొద్దు అని ఆమె ప్రార్థన చేస్తే అది వేయబడకపోతే బయటికి తీయబడి ఇష్మాయేలీలకు అమ్మబడేవాడు. అమ్మబడొద్దు అని ప్రార్థన చేస్తే ఐగుప్తుకు పోయేవాడు. పోతిఫెరో భార్య చేత శోధింపబడొద్దు అని ఏమో ప్రార్థన చేస్తే జైలుకి వెళ్ళేవాడు. అసలు జైలుకే వెళ్ళొద్దు అని ఆమె ప్రార్థన చేసినట్టయితే అక్కడి నుంచి రాజు సింహాసనం మీదకి వెళ్ళేవాడు కాదు. అవునా? ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఇలానే అడుగుతాం, దేవా అదొద్దు, దేవా ఇదొద్దు, దేవా ఆ శ్రమ వద్దు, దేవా ఈ శ్రమ వద్దు, దేవా ఆ సమస్య వద్దు, దేవా ఈ సమస్య వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, అది వద్దు, అన్నీ వద్దు అంటాం. ఇప్పుడు యోసేపుకు వాళ్ళ అమ్మ అన్నీ వద్దని కూర్చుంటే, ఒకవేళ దావీదు వాళ్ళమ్మ ఉండి ఆమె ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటే, నా కుమారుడు రణభూమికి వెళ్ళొద్దు, యుద్ధంలో నా బిడ్డకి పాలు పంపులు పొందకూడదు, పొందిన గొల్యాతు మీదకి అసలు వెళ్ళకూడదు, అంత బలవంతుడి మీదకి వాడు నా బిడ్డ మీదకి రావద్దు ప్రభువా, ఆ 6 మూరల జానుడోడిని యేసు నామములో వధించు తండ్రి, అరికట్టు తండ్రి, వాడికి తెగులు వచ్చేటట్టు చేయి తండ్రి, వాడి యుద్ధానికి రాకూడదు తండ్రి, వాడికి వాంతులను అయ్యేటట్టు చేయి తండ్రి, వాడు రాకూడదు అయ్యా నా బిడ్డ. ఇట్టనే ఉంటాయి మన ప్రార్థనలు. చాలామంది స్వాప్ ఇదే కదా, నా బిడ్డకి ఆ సమస్య వద్దు, నా బిడ్డకి ఈ సమస్య వద్దు, నా కూతురికి ఈ ఇబ్బంది వద్దు, నా కొడుకు ఆ కష్టం వద్దు, మా ఆయనకి ఇది వద్దు, మా ఆవిడికి అదొద్దు అని ఏ కాడికి ఎవరికి ఏ నొప్పి తగలొద్దు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం. అవునా కాదా? మన ప్రార్థనలన్నీ ఇంతే ఉంటాయి కదా. ఒకవేళ మనం అడిగినట్టే దేవుడు అన్నీ వద్దులే అని ఆపాడు అనుకో, యోసేపు ఏడుండేవాడు? వాళ్ళ అన్నోళ్ళతో కలిసి కనాన్లో గొర్రెలు కాస్తుండేవాడు. ఓకే. దావీదు ఏం చేస్తుండేవాడు? తన ఫ్రెండ్స్తో కలిసి బెత్లెహేం పొలాల్లో గొర్రెలు కాసుకునేవాడు. మోషే నైల్ నదిలో పడవేయబడొద్దు అని తల్లి కోరి ప్రార్థించినట్టయితే మోషే ఆడుండేవాడు? ఇశ్రాయేలు సర్వ సమాజంతో కలిసి బుర్ర దొక్కుతూ ఉండేవాడు.
బానిసగా ఉండేవాడు. పిల్లల క్షేమం కోసం తల్లులుగా తండ్రులుగా మనం కోరే కోరికలు, మనం చేసే ప్రార్థనలు, మన వాళ్ళ క్షేమాన్ని కోరి, మన క్షేమాన్ని కోరి మనం చేసే ప్రార్థనలు, మనం కోరే కోరికలు అవి ఎలా వస్తాయో చూడండి. ఒకవేళ నైల్ నదిలో పడకపోతే ఆడికి పోయేవాడు, ఇక్కడే ఉండేవాడు. అందులో పడవేయబట్టం వల్ల ఎక్కడికి చేరాడు? ఫరో కుమార్తె చేతిలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఫరో సింహాసనం మీదకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు పక్షంగా రెడీ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి జాతి విమోచన కర్త అయ్యాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వద్దాం. మరియమ్మ నిజంగా అట్లాంటి ప్రార్థనలే చేస్తే, పరలోక తండ్రి నిజంగా ఆమేన్ అంటే, యేసయ్యకి శిలువ శ్రమలే లేకపోతే ఇక మనం పడాల్సి వచ్చేది బాధలన్నీ. మనం అందరం కలిసి పోవాల్సి వచ్చేది అగ్నిగుండానికి, నిత్యం అంటే అగ్నిగుండానికి పోవాల్సి వచ్చేది. అవన్నిటినీ మనం పొందకుండానట్లు యేసు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. యేసు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అది జరగకపోతే మనకు రక్షణ ఎక్కడ? మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, మరియమ్మ ప్రార్థన దేవుడు వినాలా వినొద్దా? మరియమ్మ ఒక శరీర సంబంధంగా అడిగి ఉండొచ్చు, ఈ శ్రమలన్నీ నా బిడ్డకు వద్దని, ప్రేమను బట్టి. ఒకవేళ ఆమెన్ అని తండ్రి అంటే మన గతి ఏంటి? అలాగే దావీదు తల్లి గొలియాతు మీద ఫైటింగ్, నా బిడ్డ వద్దయ్యా, వాడు పడిపోవాలి ప్రభా, నా బిడ్డ యుద్ధానికి పోతున్నాడు, పిచ్చోడు, తెలియదు నాయన, వాడు బలవంతుడు ప్రభా అంటే, వాడి మీద జయించకపోతే ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును నమ్మేది ఎక్కడ? దావీదు విశ్వాసం వ్యక్తమయ్యేది ఎక్కడ? దావీదు శూరత్వం ప్రజలు కొనియాడేది ఎక్కడ? కాబట్టే సమస్తం ఎరిగిన ఆ మహాజ్ఞాని, అన్నీ తెలిసిన ఆ మహామేధావి చాలా వరకు మనం అనుకున్నవి జరగనీయడు, మనం అనుకోనియే జరిగిస్తాడు. ఇష్టం ఉంటే చప్పట్లు కొట్టి మయంపరచు. ఓ తల్లిగా నువ్వైతే ఏం కోరతావు చెప్పు? యోసేపు విషయంలో నువ్వు అదే కోరతావా, ఇంకేమైనా కోరతావా? చెల్లి నువ్వు చెప్పు, అక్క, అన్న, నువ్వు తండ్రిగా నువ్వేం కోరతావు? నీ కొడుకు బానిసగా అమ్మబడాలని నువ్వు కోరుకుంటావా? నీ కొడుకు సొంత అన్నల చేత ద్వేషం పొంది గుంటలో పడేయబడాలని కోరుకుంటావా? నీకు ఆ కళ వచ్చినా తట్టుకుంటావా? కళ వస్తే వెంటనే ఉపవాసం ఉండి, ప్రభా నా బిడ్డకి అది జరగకూడదు, ప్రభా నా బిడ్డకి ఇది జరగకూడదు అని మొరపెడతావే. ఎవరు ఇష్టపడతారు? నేనైనా ఇష్టపడను. కానీ ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది. సింహాసనం అన్నా కిరీటం అన్నా పూలబాట్లో లేదా ముళ్ళబాట్లోనే ఉంది. మరి ఏం చేద్దాం? అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితం ఎప్పుడైతే యేసు ప్రభు చేతికి అప్పచెప్పావో, యేసయ్య తన చేతుల్లోకి ఎప్పుడైతే నీ లైఫ్ని తీసుకున్నాడో, ఆయన నడిపిస్తాడు. నువ్వు అనుకున్నట్టు కాదు, నువ్వు కోరినట్టు కాదు. కావాలంటే చెప్పు, అలానే ప్రార్థన చేస్తా. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్టే జరిగించమని చేస్తా. నీ పిల్లల లైఫ్ నువ్వు కోరినట్టే జరిగించమని చేస్తా. చెప్పు, చేయమంటావా? చేయమంటే చెప్పు, చేస్తా. నేను మీ పక్షంగా విజ్ఞాపన చేస్తా. ప్రభా వాళ్ళు ఏదో ఏడుతున్నారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు వాళ్ళు అనుకున్నట్టే చేసే ప్రభా అంటే చేసేస్తాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, అది ఐగుప్తు రాజ్యం మీద ఏలికగా ఉండదు పరిస్థితి. కనాన్లో గొర్రెలు కాసుకున్నట్టు ఉంటుంది. మరి ఓకేనా? ఎవరో యోసేపు. చెప్పు, నీ ఐడియా ప్రకారం వెళ్ళాలనుకుంటున్నావా? నీ ప్రార్థనల ప్రకారం, నీ ఆలోచనల ప్రకారం నువ్వు నీ ఫ్యామిలీ ఉండాలనుకుంటున్నారా? ఆయన చేత నడిపించబడాలనుకుంటున్నారా? ఓ ముక్క చెప్పేసేయండి, ముందుకెళ్తాను నేను. ఆయన నువ్వా? అట్లయితే నీ ప్రార్థన నెరవేరొద్దుగా.
ఇదిగో ఆలోచించి చెప్పు నాకు, ఆలోచించి చెప్పండి. అట్లయితే నీ ప్రార్థన నెరవేరొద్దుగా. నెరవేరకుండా ఎట్లా లేనా అంటే అప్పుడు నువ్వు అనాలి ఏమంటే, అన్నా అన్నీ కాదన్నా, ఏది ఆయన చిత్తం అయిద్దో ఆ ప్రార్థన నెరవేరమను, ఏది ఆయన చిత్తానికి భిన్నంగా నేను అడిగానో అది ఆపేమను. ఆయన చిత్తమేనా? మన ఇష్టం అయితేనేమో కానాన్లో గొర్రెలు, అదే దేవుని చేతికి అప్పచెబితే పాప ఎట్లా ఉంటుందంటే యోసేపు లైఫ్ గ్రాఫ్కి దిగిపోతున్నట్టు ఉంటుంది. ఓ మంచి కొడుకు, అద్దాల అంగి తొడుక్కున్న కొడుకు, తండ్రి దగ్గర ప్రేమను పొందిన కొడుకు, తండ్రి ముద్దు ముచ్చట్లు పొందుకున్న కొడుకు, టాప్ గ్రాఫ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దిగిపోతా చివరికి జైలు పాలవుతాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దిగిపోయిన గ్రాఫ్ ఒక్కసారిగా ఇక్కడికి లేచిద్ది. బంతిని నేలకేసి కొడితే ఎంత స్పీడ్తో కొడితే అంతకి రెట్టింపు స్పీడ్తో పైకి లేచినట్టు అట్లా ఉంటుంది. ఆ మేధావి పనితనాలన్నీ అట్లా ఉంటాయి. మనకేమో అర్థమై చావు తెలియ చావు, అది వచ్చిన గొడవ. మోకాళ్ళు వేసిన కాడ నుంచి అదొద్దు ఇదొద్దు ఆ బాధొద్దు ఏ ఇబ్బంది అదొద్దు ఏదొద్దు ఏమి లేకుండా ఏం చేస్తా అంటాడు ఆయన. పిచ్చి మామ, అదొద్దు ఇదొద్దు మరి నిన్ను ఎట్లా చెక్కాలి నేను? అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, ఒక శరీర సంబంధంగా, ఒక మనిషి సంబంధంగా నా ఆలోచనలన్నీ ఈ మట్టి కతుక్కొని ఉంటాయి నాయన. మట్టి బుర్ర, మట్టి తెలివి కాదులే కానీ నువ్వు చెయ్యి, నీ ఇష్ట ప్రకారం చెయ్యి. ఓ అప్పచెప్పాను నా జీవితం నీ చేతికి, నా లైఫే కాదు నా పిల్లల జీవితం కూడా అప్పచెప్పాను. నువ్వే నీ మనసుకు తోచినట్టు చెక్కు నాయన. ఒకటైతే నిజం, మా జీవితాలు నీ చేతుల్లో పెట్టాం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎంతమంది అప్పచెప్పేశారు ఇప్పుడు చెప్పండి దేవునికి? ఇప్పుడు ఇది విన్నాక అందరూ చేతులు ఎత్తారా ఇప్పుడు అప్పచెప్పాను అన్నయ్య అని. నిజంగా ఇప్పుడు అప్పచెబుతారు, ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ తీసుకొని పోతారు, దేవుడి చేతులు లాక్కొని పోతారు. అట్లా చేయకండి, నిజంగా అప్పచెప్పండి. మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, మీ బిడ్డల్ని అప్పగించండి, మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని అప్పగించండి. నువ్వు చెప్పుకున్నావే అప్పుల కొండ, నొప్పుల కొండ, తప్పుల కొండ, పిల్లల కొండ, ఇంక ఏ కొండ చెబుతావు చెప్పు. ఈ కొండలన్నీ ఆయన చేతికి అప్పచెప్పు. ఏ వచ్చినా అన్నీ కలిపి నీ కిరీటానికి, సింహాసనానికి కారణమవుతాయి. అంతే. అయితే నమ్మి భరోసా ఉంచాలి. నీకు అర్థం కాదు, అంత గందరగోళంగా ఉంటుంది, ఒక్కోసారి పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి. ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మరీ నిరాశ అగాధంలో దిగిపోయినట్టు ఉంటుంది. నిరాశ అగాధంలోకి దిగిపోయినట్టు ఉంటుంది. అయితే ఏం భయపడ నిమిత్తం లేదు. ఎవని మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావంటాడు. పూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఇక భరోసా ఉంచేసాయి. ఒకవేళ ఇప్పటిదాకా అలా ఇలా ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఇంకొదిలే. నా ప్రార్థన అంతా యోసేపు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుందయ్యా.
మరియమ్మ చేసినట్టు ఉంటుంది, మోసే వాళ్ళమ్మ దావీదు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుంది. అట్టొద్దులేయ్యా, అవసరమైతే నా బిడ్డలకి కొన్ని శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నా భర్తకు కొంచెం శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నాకు అవసరమైతే నాకు కూడా ఇయ్యయ్యా, రాని అయ్యా. నీకన్నా నా మంచిని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీకన్నా నా క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీ చిత్తం వచ్చినట్లే జరగని తండ్రి, నీకు స్తోత్రం అని నువ్వు వదిలేస్తాను అంటే తర్వాత పాయింట్లోకి వెళ్తాం. మరి వదిలేవా? అట్నే ఉన్నావా? వదిలేశారా? చేతులు ఎత్తండి, వదిలితే మరి ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. డౌట్ లేదుగా? యేసయ్య ఏది రప్పించినా దేనికోసం, ఎవరి ప్రయోజనం? డౌట్ లేదుగా? రైట్. ఇప్పుడు ఈ మాట అన్నావు చూడు, ఇప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. నువ్వేం కంగారు పడద్దు, కంగు తినొద్దు. నేను కూడా ఇప్పుడు నేను అనుకున్నట్టు అన్నీ జరగవు. కొన్ని కొంచెం లేటుగా జరుగుతాయి, కొన్ని ఇంకో టైపులో జరుగుతాయి. ఏది జరిగినా స్తోత్రం. అయితే ఒకటి మాత్రం నిజం, నేను అనుకున్నట్టుగా జరిగినప్పుడు నాకు ఒక్కింత ప్రయోజనమే జరిగింది. కానీ నేను అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు 4 ప్రయోజనం కనబడింది. నేను అనుకున్నట్టు జరగలేదని కొంచెం ఫీల్ అయినా తర్వాత దేవుడు అనుకున్నట్టు జరిగిన దానిలో చూస్తే అది 4 ప్రయోజనకరంగా మారింది. కాబట్టి నాకు దాని విషయంలో చింత లేదు. ఏదైనా పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం నేర్పినట్టు దేవుడు నేర్పుకుంటాడు. నీ పిల్లలకు కూడా నువ్వు దేవుని చేతికి అప్పచెప్పి భరోసా ఉంచి ప్రశాంతంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎక్కడ సెట్ అవ్వాల్సి అక్కడ సెట్ అవుతాయి. లేకపోతే మొత్తం కలిసి నిన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. వాళ్ళ సమస్యలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఉప్మా పెట్టుకొని తింటూ ఉంటారు, బాగానే ఉంటారు. నిన్ను మాత్రం మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. ఎందుకంటే వాళ్ళందరి దెబ్బకి ఆలోచించి నీ బీపీ పెరిగి నరాలు పగిలిపోయి నువ్వు పిచ్చి ఆసుపత్రిలోనో లేకపోతే పక్షవాతం ఆసుపత్రిలోనో నువ్వు జాయిన్ అవుతావు. వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ నీకు నోట్లు గంజిపోతుంటారు అన్నమాట. పెద్ద ఆయన వింటున్నావా? పెద్ద ఆయన వినండి, జాగ్రత్తగా వినండి. ఒకటే నీ దగ్గరికి వచ్చి నానో ఇది సమస్య అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసుకో అమ్మా అను, అంతే. అమ్మా ఇది సమస్య అంటే నా సమస్యలకు దిక్కు కూడా నాకు అమ్మ అయినా అయ్య అయినా ఏసయ్యానమ్మా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పు, అంతే. నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి భయపడి దడ పెంచుకొని ఆయాసం పెంచుకొని నువ్వు ఏడిసి అమ్మ ఏడిసి నువ్వు ఏడిసి ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చి నన్ను ఏడిపించి ఇట్లా చేయవా? ఏడుచుకుంటా మొత్తుకుంటూ వస్తే చెప్పేసే, అంతే. నన్ను ఇంతవరకు గాచిన వాడు యేసయ్యనమ్మా, చేతనైతే మోకాళ్ళుని అడుక్కో. కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, నా బతుకంతా నీ బరువే మొత్తం అయింది. నీ కాళ్ళు నీకు వచ్చి నీకు కాళ్ళు నిలబడుతున్నావుగా, తింటున్నావుగా, దేవుడిని అడుక్కో. కన్న తల్లిగా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఎంతకు మించిన గొప్ప సలహా ఏ తల్లి చెప్పిదే? చెక్కలదానా పో అను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడమ్మా అన్న సలహాకు మించిన సలహా ఏ తల్లి చెప్పిదే? పిచ్చి తల్లి పో. నేనెంతకాలం ఉంటానమ్మా? ఈరోజు ఉన్నాను అమ్మా అనుకుంటా వచ్చారే బోత ఏమన్నా అడుగుతా? అందుకే నేను ఉండగానే నీకు నేర్పుతున్నాను. పక్షిరాజు గూడును రేపి తన పిల్లలు ఎగురున్నట్లు నేర్పినట్లు నా ప్రభు మీద ఆనుకున్నట్లు నీకు నేర్పుతున్నాను తల్లి, నేర్చుకోమ్మా. ఆయన మీద ఆనుకోవటం నేర్చుకో. నేనున్నా లేకపోయినా బతికేస్తావు. ఎంత మంచి సలహా! ఇట్లా కాకుండా నువ్వు వాళ్ళు చెప్పినవి స్వీకరించావు అనుకో, సమస్యలతో వచ్చిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత డ్యూట్లు పాడుతుంటారు.
నువ్వేమో మంచం మరణం అవుతావు. మళ్ళీ చెప్పేదా అర్థమైందా? కాబట్టి నువ్వు చెప్పాల్సింది ఏంది? వాళ్ళకి దేవుణ్ణి అప్పచెప్పు, దేవునికి లింక్ చేయి. నాకు ఈ సమస్య వచ్చింది నానా అంటే మోకాళ్ళు ఏనానా ప్రార్థన చేయనానా, దేవుడే జవాబిస్తాడు నానా. అదేంటి నాన్న నీకు చెబుతుంటే నువ్వు అరే దేవునికి మించిన గొప్పతనం ఏముందిరా, పోరా పోయి అవసరమైతే ఉపవాసం ఉండయా, దేవుణ్ణి అడుగురా, అంతకు మించిన సలహా లేదు. ఓ చిన్న తల్లి, నీ పిల్లలు చిన్న పిల్లలైతే ఇప్పటి నుంచే నేర్పించు. మమ్మీ నాకు పెన్సిల్ అని వచ్చాడు అనుకో, మోకాళ్ళేవోయ్ అను. మమ్మీ నాకు బాక్స్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. మమ్మీ నాకు డ్రెస్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. వేసి అడుగు, వేసైనా అడుగు. నేర్పుకోండి. మీరు ఆధారపడండి, మీ పిల్లల్ని కూడా దేవుని మీద ఆధారపడుటకు నేర్పించండి. లోకం నాస్తికత్వాన్ని బోధిస్తుంది. దేవుడు 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 అంట కూర్చుంటే ఎట్రా? దేవుడు లేదు, గీవుడు లేదు, మనమే కష్టపడాలి, మనమే పైకి రావాలి. నిజమే, దేవుణ్ణి నమ్మి కష్టపడొద్దని ఎవడు చెప్పాడు? కష్టపడాలి, మనమే కష్టపడాలి, మనమే పైకి రావాలి. అవునా? మరి అట్లయితే రైతు కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు, మరి పంట చేతికి రావట్లేదే? దానికి చేయాల్సిన కష్టమంతా చేస్తున్నాడు కదా. తీరా చేతికి రాబోయేటప్పుడు వరద వచ్చి కొట్టకపోతుందే మొత్తం, దాన్ని ఎవడు ఆపుతాడు? కాబట్టి దేవుణ్ణి ఒక్కడిని పక్కన పెట్టి అన్నీ చేసారా అంటే సాగదురా అని చెప్పు. మొత్తం ఆయన గుప్పెట్లో ఉందిరా, ఆయన దయ లేకుండా ఏది నడవదరా అని చెప్పు నాస్తికుడికి. పంట బాగా పండాలంటే మనం సైంటిఫిక్గా మంచి ఎరువు వాడాలి, అవి వాడాలి, ఈ వాడాలి, మంచి నేలను ఎట్లా చేయాలి అట్లా చేయాలి, 100 సలహాలు చెబుతాడు ఒక నాస్తికుడు. బాగా వాడు చెప్పిన సలహా ప్రకారం పంట బాగా పండింది అనుకో, పట్టింది ముసురు, కొట్టింది 4 రోజులు, గింజ లేకుండా పోయింది. ఇప్పుడు దాన్ని ఏం పెట్టి ఆపుతాడు? ఈ మేతావి ఏం పెట్టి ఆపుతాడు? మొత్తం పట్టేసుకోరా పైన అంటాడా? కింద నుంచి వచ్చే నీళ్ళని కట్టేసుకోరా అంటాడా? కట్టలాగుతాయా? కింద కట్టేసినా లేదు, పైన పట్టేసినా లేదు. దయా, దేవుడి దయా. విత్తనం నాటితే గింజ ఇంటికి వచ్చిందంటే దయా. ఏం దయా? ఎవరు దయా? నా బ్రతుకున ఓటములెన్నో. ఏమైనాయి? అది పాడు. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, వెలుగుగా మారే నీ దయేగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా. వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా. వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా. అండ నువ్వేసయ్యా, నా కొండ కూడా నువ్వేసయ్యా. అండ నువ్వేసయ్యా, నా కొండ కోట నువ్వేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ఆమేన్. కాబట్టి మీరు, పిల్లలు, కుటుంబం మొత్తం కూడా ఆయన మీదే ఆధారపడాలి. మరీ సున్నితంగా తయారు కావాకండి, వాళ్ళని కూడా అట్లా తయారు చేయవాకండి, మొత్తం భ్రష్టు పడతారు.
ఎందుకు వచ్చిందో మరి ఎవరున్నారో ఆ స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ వాళ్ళకి ఏమైనా నొప్పి తగిలిద్దామో అని గందరగోళం కావద్దు. అది దరిద్రం, మరీ దరిద్రం. అది వదిలేయి, దేవుడికి వదిలేయి, అప్పచెప్పేయి, ప్రార్థన చేయి, అంతే. ఎవరో ఉన్నారు మొత్తానికి, ఈ బాపతోళ్ళు ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ప్రేరణ వచ్చిందంటే ఏదో మొత్తానికి ఈ టైపు సరుకు ఉంది.